జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అప్పు, ఏంటప్పు, నేనేమైనా పరాయి వాడినా? మొహమాట పడుతున్నావేంటి? ప్రెగ్నెంట్ లేడీవి, ఇంతెండలో నడవచ్చా? నువ్వెక్కడికి వెళ్తున్నావో చెప్పు, హ్యాపీగా ఏసీ కార్లో డ్రాప్ చేస్తాను. మీరు వెళ్ళండి సార్, నేను నడిచి వెళ్ళగలుగుతాను. అరే, కష్టపడకుండా కార్లో తీసుకెళ్తానంటే కాదంటావేంటి? కమాన్ అప్పు. పర్వాలేదు సార్. ఆగప్పు, డ్రాప్ చేస్తాను. చెయ్యి వదలండి సార్, చెయ్యి వదులు. చెయ్యి వదలరా. నన్నే కొడతావా? నీలాంటి వాణ్ణి కొట్టడం కాదు, కోసి కారం పెట్టాలి. ఏం మాట్లాడుతున్నావు అప్పు? చెయ్యి పట్టుకున్నందుకు నువ్వు ఏ ఉద్దేశంతో నా చెయ్యి పట్టుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నన్ను నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అప్పు. గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి తేడా తెలియని పని పిల్లని కాదు నేను. నీ మాటలు, నీ చూపులు, నీ చేష్టలు అన్నీ నాకు అర్థం అవుతున్నాయి. చదువుకున్నావు, సంస్కారం లేదా? కమాన్ అప్పు, నేను యుఎస్ నుంచి వచ్చాను. సోషల్గా మూవ్ అవటం ఆ కంట్రీలో కామన్. ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని అవమానించమని ఏ దేశమూ చెప్పదు. నువ్వుండొచ్చిన దేశంలోనే 2 అధ్యక్షులు ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు పరువులు పోగొట్టుకుని చరిత్రహీనులయ్యారు. సీతపై కన్నేసిన రావణుడు, ద్రౌపదిని చెరపట్టాలనుకున్న కీచకుడు ఏమయ్యాడో ఈ దేశ పురాణాలు చెప్తున్నాయి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అప్పు. ఈ వెధవల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. 3 ఏళ్ల పసిపాప నుంచి 80 ఏళ్ల వృద్ధురాలి వరకు ప్రతి ఆడది మీకు ఆట వస్తువేనా? నీకు ఒక చెల్లుందని మర్చిపోయావా? నీ గురించిన నిజం నేను ఎందుకు చెప్పలేకపోయానో తెలుసా నీకు? నా కారణంగా మీ అన్నా చెల్లెల మధ్య గొడవలు రాకూడదని. నాలా ఎంతో మంది అమ్మాయిలు, ఆడవాళ్లు ఇంటి పరువు పోతుందనో, చదువు మాన్పించేస్తారనో, జాబ్కి పంపించరనో నీలాంటి వాళ్ళని మౌనంగా భరిస్తూ వస్తున్నారు. ఆ మౌనానికి నోరొస్తే నీలాంటి మగవాళ్లు సిగ్గుతో తలదించుకోవాలి. టూ మచ్ అప్పు, నన్ను కంప్లీట్గా విలన్ని చేస్తున్నావు. నువ్వు విలన్ వేరా? నీలాంటి వాళ్ళు స్కూళ్ళల్లో, కాలేజ్లో, బస్సుల్లో, ట్రైన్లలో, ఇళ్లల్లో, ఆఫీసుల్లో అన్ని చోట్ల ఉన్నారు. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండకపోతే నీలాంటి మృగాలకి బలైపోతారు. నన్ను నన్ను మృగం అంటున్నావా నువ్వు? కడుపుతో ఉన్న ఆడది కన్న తల్లితో సమానం. అలాంటి నన్ను నువ్వు ఏ దృష్టితో చూసావో ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు మనిషివో మృగానివో నీకే తెలుస్తుంది. ఇంకొక్కసారి గనుక నా జోలికొచ్చావంటే ఈసారి చేత్తో కాదు, చెప్పుతో కొడతాను. ఆర్యవర్ధన్ సార్ అంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్. అలాంటి మనిషికి, అతని సామ్రాజ్యానికి మచ్చపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలం చెప్పు? ఆయనకిష్టం లేని ఏ పనైనా చెయ్యమని నేను కూడా చెప్పలేను మేడం. జెండే, మీరైనా చెప్పండి. సారీ అంజలి, ఆర్య చెప్పింది ఫాలో అవడం తప్ప ఆర్యకి నేనేది ఎగనిస్ట్గా చెప్పను. ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నాకు ఎంతో హెల్ప్ చేసిన మీకు నేను తిరిగి హెల్ప్ చేయకూడదా? మీ అప్పు నేను తీర్చకూడదా? షట్ అప్.
ఎవరప్పు ఎవరు తీరుస్తారో, ఎవరు చేసిన తప్పుకి వాళ్లే బాధ్యులు. బ్రో, ఇందులో ఇంటర్ఫియర్ అవ్వకు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్రతి అడ్డమైన బెగ్గర్కి నువ్వు డబ్బు దానం చేస్తానంటే నేను ఒప్పుకోను. సార్ ఏం అడగలేదు, నేనే ఇస్తానన్నాను. ది గ్రేట్ ఆర్యవర్ధన్ తన అప్పు తీర్చుకోవడం కోసం చివరికి ఒక ఆడదాని మీద ఆధారపడ్డారన్నమాట. అంత చేతగాని వాళ్ళు కంపెనీలు పెట్టడం ఎందుకో. ఏయ్! ఆర్య గురించి ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడినా మర్యాదగా ఉండదు. అంజలికి బ్రదరు అన్న ఒకే ఒక్క విషయంతో నేను వదిలేస్తున్నా. లేకపోతే ఏం చేస్తావు? నన్ను షూట్ చేసేవాడివా? యా, చింత చచ్చిన పులుపు చావలేదని జనమంతా ఉమ్మేస్తున్నా కానీ ఇంకా తుడుచుకొని పోతున్నారు. బ్రో, నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఆర్య సార్ అన్ని రకాలుగా మనకంటే హై పొజిషన్లో ఉన్నారు. అలాంటి మనిషి గురించి తప్పుగా మాట్లాడుకో. హై పొజిషనా? పైన పటారం లోన లోటారం, అక్కడంతా ఏమీ లేదు. అయినా అదేదో సామెత చెప్తారు కదా, పేరు గొప్ప ఊరు దిబ్బ అని. ఇది అంతే. ఏ క్షణంలో అయినా మునిగిపోయే షిప్ లాంటిది ఈ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. మునిగిపోయే షిప్ లాంటిది ఈ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.